జగన్ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పథకాలు ప్రవేశపెట్టారని గోపాలపురం వైసీపీ అభ్యర్థి తానేటి వనిత అన్నారు. ప్రజాసేవకే అంకితమైన జగన్ను చూసి కూటమి అభ్యర్థులు కుళ్లిపోతున్నారని అన్నారు. జగన్ను ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేక లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ల్యాండ్ టైటిలింగ్ విషయంలో ఎన్నికల సంఘం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసిందని తెలిపారు. కోమటికుంట గ్రామంలో తానేటి వనిత సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభిమానం ఉండడం చూసి వారవలేని టీడీపీ వాళ్ళు ఎలా ఎదుర్కోవాలో జగన్ అన్నని తెలియక కూటమిగా వచ్చారు. ఈ కూటమి కూడా స్ట్రెంత్ సరిపోకపోవడంతో ఏదో రకంగా బుర్ర జల్లే కార్యక్రమం. వాళ్ళ అధికారంలోకి రావడం కోసం ఏదైనా మాట్లాడడానికి ఎంత దిగజారుడు రాజకీయాలను చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి వాళ్ళు ఏం మాట్లాడారో, ఎంత దుష్ప్రచారం చేశారన్నది మనం చూసాం. ఈ రోజున ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి. మరి చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది. అంటే ఈ రోజున వాళ్ళు అధికారంలోకి రావాలని అధికార దాహంతో ఉన్నారు కనుక వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడేసి ప్రజలని భయపెట్టి భయప్రాంతులను చేసి ఈ రోజున జగనన్న నుండి దూరం చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క మాటలన్నీ నమ్మే పరిస్థితి ప్రజల్లో లేదు. ఎందుకంటే 2019లోనే ఆయన పసుపు కుంకుమ ఇస్తే మహిళలందరూ తీసుకుని జగనన్ని కోటేశారు. ఈ రోజున ఆయన చెప్పిన సూపర్ 6 కూడా ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అవన్నీ కూడా జగనన్న దగ్గర నుండి, పక్క రాష్ట్రాల దగ్గర నుండి కాపీ పేస్ట్ చేసిన పథకాలే తప్ప ప్రజల్లోకి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ కష్టాలు తీర్చాలని పెట్టిన పథకాలు కాదని ప్రజలకు అర్థమైంది. ఈ రోజున ప్రజలందరూ కూడా